ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గ్రూప్ స్టేజిలో కొన్ని మ్యాచ్లు అనూహ్యంగా వర్షం కారణంగా రద్దవడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో ఈ వర్షం మరికొన్ని మ్యాచ్లకు అంతరాయం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరి ఛాంపియన్స్ ట్రోఫీ కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో ఇటు పాకిస్తాన్లో జరిగే మ్యాచ్లకు గానీ అటు దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లకు గానీ వర్షం అంతరాయం కలిగిస్తే పరిస్థితి ఏంటి, అసలు ఐసీసీ ఏమైనా రిజర్వ్ డేలను కేటాయించిందా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. మొదటగా గ్రూప్ స్టేజీ మ్యాచ్లు చూసుకుంటే ఈ మ్యాచ్లకు ఐసీసీ ఎటువంటి రిజర్వ్ డేలను కేటాయించలేదు. అయితే నాకౌట్ మ్యాచ్లైన సెమీస్ అలానే ఫైనల్కి మాత్రం ఐసీసీ రిజర్వ్ డేలను ఇవ్వడం జరిగింది. గ్రూప్ స్టేజీ మ్యాచ్లు మార్చి 2వ తేదీతో ముగుస్తాయి. ఇక సెమీఫైనల్ మ్యాచ్లు దుబాయ్, లాహోర్లలో మార్చి 4, 5 తేదీల్లో జరగబోతున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ దుబాయ్ లేదా లాహోర్లో మార్చి 9న జరుగుతుంది. మార్చి 5, 6 తేదీలను సెమీస్ ఫైనల్స్కు రిజర్వ్ డేగా కేటాయించారు. ఇక మార్చి 10వ తేదీ ఫైనల్కి రిజర్వ్ డేగా ఉంటుంది. అయితే మ్యాచ్ తేదీలు కనీసం 20 ఓవర్ల పాటు మ్యాచ్ను నిర్వహించడానికి కుదరకపోతేనే రిజర్వ్ డేని ఉపయోగిస్తారు. ఒకవేళ ఏదైనా మ్యాచ్ మధ్యలో ఆగిపోయినట్లయితే మరుసటి రోజు అదే పాయింట్ నుండి ఆ మ్యాచ్ కొనసాగుతుంది. రిజర్వ్ డే రోజున కూడా మ్యాచ్ వాషౌట్ అయితే గ్రూప్లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఫైనల్కు అర్హత సాధిస్తుంది. ఫైనల్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడితే రెండు జట్లు ట్రోఫీని పంచుకోనున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.